కీవర్డ్స్ ఇన్ పైథాన్ అనమాట. కీవర్డ్స్ అనేవి ఏంటి అంటే, పైథాన్‌లో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. అంటే ఇన్‌బిల్ట్‌గా వీటికొక మీనింగ్ ఉంటది. అండ్ ఒక పర్పస్ ఉంటది. ఇవి వేరే విధంగా మనం ఎక్కడైనా వేరియబుల్స్ నేమ్స్ కానీ అలా అసైన్ చేస్తే అవి అక్కడ వర్క్ అవ్వవనమాట. సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్‌గా ఇఫ్ ఈక్వల్ టు 5 అంటే ఇఫ్ అనేది ఒక వేరియబుల్‌గా తీసుకొని ఈక్వల్ టు 5 అంటే ఇఫ్‌లో మనం 5 స్టోర్ చేయాలనుకుంటే అక్కడ సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తది. ఎందుకంటే ఇఫ్ అనేది ఒక కీవర్డ్ కాబట్టి. ఇక్కడ మనం చూస్తే లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ మనం చూస్తాము. అలాగే అవి ఏం చేస్తాయి అనేది ఇక్కడ చూస్తాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ ఎల్స్ వస్తే ఇక్కడ ఏంటి అంటే ఇవి డిసిషన్ మేకింగ్ అండ్ కండిషన్స్‌లో మనం యూజ్ చేస్తాం. తర్వాత ఫర్, వైల్ అనేవి లూప్స్ అంటే రిపీట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఆహ్, రిపీట్ చేసుకోవడానికి మనం ఈ లూప్స్ అనేవి వాడతాం. తర్వాత డెఫ్ అనేది ఏంటి అంటే ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేయడానికి మనం వాడతాం. క్లాస్ అనేది ఒక క్లాస్‌ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేస్తామనమాట. తర్వాత రిటర్న్ అనేది ఏంటి అంటే, ఒక ఫంక్షన్ మనం రాస్తున్నప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూని అంటే ఆ ఫంక్షన్‌లో ఉన్న వాల్యూస్‌ని రిటర్న్ చేయాలి అంటే మనం రిటర్న్ యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ ఫ్రమ్ యాజ్ ఇవేంటి అంటే ఇంపోర్ట్ మాడ్యూల్స్ అనమాట. అంటే పైథాన్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కొన్ని ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ఇంపోర్ట్, ఫ్రమ్, యాజ్ ఈ 3 కూడా యూజ్ చేస్తా ఉంటామనమాట. అలానే ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి బూలియన్ ఎక్స్‌ప్రెషన్స్ మనకు తెలుసు. అవి 2 అవుట్‌పుట్సే ఇస్తాయి. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి మనకి అవుట్‌పుట్స్ ఇస్తాయన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే నన్ అనేది ఒక కీవర్డ్. నన్ అనేది ఏంటి అంటే అక్కడ ఏ వాల్యూ లేదు. అక్కడ ఒక ఎంప్టీ స్పేస్ ఉంది అని డినోట్ చేసేది నన్ అనే కీవర్డ్ అనమాట. తర్వాత అండ్ ఆర్ నాట్ ఈ కీవర్డ్స్ ఏంటి అంటే లాజికల్ ఆపరేటర్స్. మనకు ఆల్రెడీ తెలుసు కదా! డీఎల్‌డి. లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. అక్కడ ఏంటి అంటే లాజికల్ ఆపరేషన్స్ అండ్ ఆర్ నాట్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇవి లాజికల్ ఆపరేషన్స్‌కి మనం ఇవి యూజ్ చేస్తాం. ఇన్, ఈజ్ అనేవి ఏంటి అంటే మెంబర్‌షిప్ అండ్ ఐడెంటిటీని చెక్ చేయడానికి మనం ఈ కీవర్డ్స్‌ని వాడతాం. అలానే తర్వాత ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ అనేవి ఏంటి అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ కీవర్డ్స్ అన్నమాట. ఎర్రర్ హ్యాండ్లింగ్‌లో మనం ఒక ఎర్రర్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ అనేది మనం వాడతామనమాట. తర్వాత బ్రేక్, కంటిన్యూ, పాస్ కూడా అంతే. కంట్రోల్ లూప్ ఎగ్జిక్యూషన్‌కి వాడతాం. అంటే క ఒక లూప్‌ని మనం కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేస్తామనమాట. అంటే ఒక ఎక్స్‌ప్రెషన్‌లో మనం ఒక లూప్ ఇస్తే అది కంటిన్యూ అవ్వాలా? బ్రేక్ అవ్వాలా? లేదు నెక్స్ట్ దానికి పాస్ అవ్వాలా? అనేవి మనం డిసైడ్ చేయడానికి ఈ కీవర్డ్స్ అనేవి వాడతాం. తర్వాత లాంబ్డా. లాంబ్డా అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక స్మాల్ అనానిమస్ ఫంక్షన్స్‌ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తామనమాట. తర్వాత విత్, ఈల్డ్, రైజ్ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి అంటే కాంటెక్స్ట్ మేనేజర్స్, జనరేటర్స్, ఎక్సెప్షన్స్ అనేవి ఈ వాటికి ఇవి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే ఆహ్, ఇవి కీవర్డ్స్ అన్నమాట. దీని యొక్క ఎగ్జిక్యూషన్ కోడ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.